బ్రతికానంటే ఇప్పుడు నీకు లడ్డూలు కావాలా? అసలు నువ్వేం మాట్లాడుతావు తెలుస్తుందా? నాకంటే లడ్డూలు ముఖ్యమైన డామేజ్. నీకు అర్థం కావట్లేదా ఏంటి? యోగ్ మీరు కొంచెం శాంతంగా ఉండండి ప్లీజ్. నేను చావబోతూ బ్రతికాను, అయినా నువ్వు లడ్డూలు తినాలి కదా, తిను. నోరు తెరు, తిను, నోరు తెరు, తిను. లడ్డూలు తినాలి కదా నువ్వు, తిను, మొత్తం తిను. ఇడియట్. దయచేసి మళ్ళీ రాకు, ఒంటరిగా విడిచిపెట్టు. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ మోహిని? నీ మైండ్ పనిచేయడం లేదా? నేను నిజం చెప్తున్నానండి, నన్ను షట్ నమ్మండి. అప్, జస్ట్ షట్ అప్ మోహిని. సరే అయితే నేను అబద్ధం చెప్తున్నాను కదా, నా మాట మీద నమ్మకం లేదు కదా. మీరు రిషబ్ పరిస్థితి చూసి వచ్చారు కదా, మీకేమనిపిస్తోంది? తన పరిస్థితి అలా బ్రహ్మరాక్షసుడు కాకుండా ఇంకెవరు చేస్తారు? బాగుంది. డమ్మీ కోడలకు ముందే పిచ్చి, ఇప్పుడు డమ్మీ అత్తగారికి పిచ్చి పట్టింది. తనూజ చెప్తే నువ్వు నమ్మేశావు. మోహిని అక్కడ భూకంపం వచ్చింది తెలుసా? అప్పుడు చెట్లు పడి రిషబ్కి దెబ్బలు తగిలాయి. వాడి పరిస్థితి కారణం ఇదే. కాదండి, తనుజ నాకు చెప్పింది రిషబ్ తనతో స్వయంగా చెప్పాడట. రిషబ్ ఏమీ చెప్పలేదు. రిషబ్ చెప్పాడని తనూజ్ కనిపించింది. ఆ అమ్మాయి అసలే పెద్ద కన్ఫ్యూజన్ మనిషి, అందరినీ కన్ఫ్యూజన్ చేసి కూర్చుంది. ఇంకా చాలు మోహిని, ఈ కన్ఫ్యూజన్స్ నమ్మటానికి వీలేదు. అయినా నాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఇంకా ఇంట్లో ఎందుకుంది? ఎందుకుండదు, వాళ్ళిద్దరికి పెళ్ళయిందండి. మాట్లాడకు మోహిని, నిజంగా పెళ్లి జరగలేదు. కనీసం నువ్వైనా ఆ మాట మాట్లాడకు మోహిని. మోహిని ఏమీ చెప్పలేదు. రిషబ్ చెప్పాడని తనూజ్ కనిపించింది. ఆ అమ్మాయి అసలే పెద్ద కన్ఫ్యూజన్ మనిషి, అందరినీ కన్ఫ్యూజన్ చేసి కూర్చుంది. ఇంకా చాలు మోహిని, ఈ కన్ఫ్యూజన్స్ నమ్మటానికి వీలేదు. అయినా నాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఇంకా ఇంట్లో ఎందుకుంది? ఎందుకుండదు, వాళ్ళిద్దరికి పెళ్ళయిందండి. మాట్లాడకు మోహిని, నిజంగా పెళ్లి జరగలేదు. కనీసం నువ్వైనా ఆ మాట మాట్లాడకు మోహిని. మోహిని ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నారేంటి? మీరు పెద్ద పెద్దగా బ్రహ్మరాక్షసుడు అని మాట్లాడుతుంటే మీ మాటలు బయట వరకు వినిపిస్తున్నాయి. ఆ మాటలు వినే నేను లోపలికి వచ్చాను. ఒకవేళ జయంత్ అత్తయ్య వింటే ఏమవుతుంది? ఆ విషయాన్ని మీరు ఈ పిచ్చి పట్టిన మీ చెల్లెలికి చెప్పండి బావగారు. అన్నయ్య ఈయన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వచ్చా. నేనేమి విందల్చుకోలేదు మోహిని. ఇప్పుడు ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ రాక్షసుడి గురించి మాట్లాడి ప్రశాంతత ఎందుకు పాడు చేస్తున్నావు? నీకెలా చెప్పాలి? బాగా పిచ్చి పట్టింది. పదండి. ఒకసారి నేను చెప్పింది మీరు పూర్తిగా వినండి. అయ్యో, అందరికీ చెప్పేస్తావా? అప్పు అంటే మీరా? నువ్వందరికీ చెప్పేస్తావా? లేదు లేదు, ప్లీజ్ 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 అంటే ప్లీజ్. అప్పు అంటే చూడండి, ఆగండి, మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి. ఏమైంది? ఏం లేదు, డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారంతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.